Hello all, welcome to Focus Points. Today we are going to discuss about exercise 12.2, 12.1. ముందు ఎక్సర్సైజ్ లో ఉంది, అది కూడా చూడండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ లో క్వశ్చన్స్ చేద్దాం. 10 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, ఫటాఫట్ కంప్లీట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ. ఓకేనా, టవర్ ఎట్లా ఉందంట? వర్టికల్గా ఉందంట. ఆన్ ది సైడ్ ఆఫ్ రోడ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్. ద యాంగిల్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఇస్ 60 degrees. అంటే ఒక రోడ్ ఉంది, టవర్ పక్కన ఏముంది? రోడ్ ఉంది. ఆన్ ద సైడ్ ఆఫ్ ఎ రోడ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఇది రోడ్ కదా, సైడ్కి ఒక సైడ్ ఏమో టవర్ ఉంది, ఇంకో సైడ్ ఇంకో పాయింట్ తీసుకుందాం. ఫ్రమ్ అదర్ సైడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్. ఓకేనా, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద అదర్ సైడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఇస్ 60 degrees. పైకి తీసుకెళ్తే ఇది ఎంత ఉందంట? 60 degrees ఉందంట. ఓకేనా, 60 degrees. ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 meter అవే ఫ్రమ్ దట్ పాయింట్. ఈ పాయింట్ ఉందా, దీని నుంచి ఇంకో 10 meters దూరం పోతే, ఓకేనా, ఈడికెళ్ళి 10 meters దూరం పోతే, ద లైన్ జాయినింగ్ ద పాయింట్ ఫూట్ ఆఫ్ ద టవర్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఇస్ 30 degrees. ఓకేనా, ఇది ఎంత అంట? 30 degrees అంట. ఓకేనా, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్. ఇంట్రెస్టింగ్. సో ఈ క్వశ్చన్ని చేద్దాం. మనకి ఇచ్చింది ఏంది? ఇగో ఇది ఇచ్చినారు, ఇది ఇవ్వలేదు. ఓకేనా, ఓన్లీ ఒక రెండు యాంగిల్స్ ఇచ్చినారు, ఒకటి ఇచ్చినారు. మనం కనుకోవాల్సింది ఇది 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 అన్ని చాలా ఉన్నాయి మనకు తెలియని. సరే, తెలిసింది ఏంది? ఇది 30 degrees. దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? వై అనుకుందాం. ఓకేనా, దీన్ని ఏమనుకుందాం? వై అనుకుందాం. పాయింట్స్ కూడా రాసుకుందాం, ఏబిసిడి. ఓకేనా, ఏబిసిడి అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే tan 30 చేద్దాం. ఫస్ట్ tan ఎందుకు తీసుకున్నా అంటే, ఇది కొంచెం ఉంది, ఇది కొంచెం, ఇది కూడా కనుక్కోవాలి కాబట్టి. ఓకేనా, tan θ ఈక్వల్ టు ఏంది? ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. అవునా, tan θ ఏంది? ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. tan θ ఇప్పుడు θ ఎంత? 30. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత? y బై అడ్జసెంట్ ఎంత? x ప్లస్ 10. అవునా, x ప్లస్ 10. tan 30 ఎంత? 1/√3 ఈక్వల్ టు y బై x ప్లస్ 10. అంతేనా? ఇది ఇటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ పోతుంది. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ 10 ఈక్వల్ టు y√3. ఓకేనా, ఇంకేం రాసుకుంటా? x ఈక్వల్ టు y√3 మైనస్ 10 అని రాసుకుంటా. ఓకేనా, x ఈక్వల్ టు y√3 మైనస్ 1. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటా. ఓకేనా, నెక్స్ట్ tan 60. tan 60 ఈక్వల్ టు ఇక్కడికి వెళ్ళి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏమవుతుంది? y బై ఎక్స్ అవుతుంది. ఓకేనా, ఏమవుతుంది? y బై ఎక్స్. tan 60 ఎంత? √3. వైని y అని రాసుకుంటున్నా, ఎక్స్ ఏమైపోతుంది? y√3 మైనస్ 10 అవుతుంది. ఎక్స్ని ఏం రాసుకుంటున్నా? y√3 మైనస్ 10 రాసుకుంటున్నా. రాసుకోవచ్చు కదా అట్లా. ఈ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. ఓకేనా, ఇది ఇటు సైడ్ వెళ్ళింది అనుకో, √3 ఇంటూ y√3 మైనస్ 10 ఈక్వల్ టు y. అంతేనా? √3 మైనస్ y√3 ఈక్వల్ టు 10. ఈ √3 లోపల మల్టిప్లై చేద్దాం. లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? y √3 ఇంటూ √3 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 3y అవుతుంది. అవునా, 3y. మళ్ళీ ఇది ఏమవుతుంది? 10√3 మైనస్ 10√3 ఈక్వల్ టు y. అంతే కదా, ఈక్వల్ టు y. y ఇటు సైడ్ వచ్చేసి 10√3 అటు సైడ్ అయింది అనుకో, 3y మైనస్ y ఈక్వల్ టు 10√3. ఓకేనా, 3y మైనస్ y ఈక్వల్ టు 10√3. 3y మైనస్ y ఎంత? 2y. 2y ఈక్వల్ టు 10√3. y ఈక్వల్ టు ఏమైపోతుంది? ఈ 2 ఇటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. 2 1 2 5 ఏమైపోతుంది? 5√3. y ఈక్వల్ టు ఏమొచ్చింది? 5√3. y ఈక్వల్ టు 5√3 వచ్చినాక x ఏమైపోతుంది? x ఈక్వల్ టు y√3 మైనస్ 10. అంతేనా? ఇక్కడ x ఈక్వల్ టు y ఎంత? 5√3 ఇంటూ √3 మైనస్ 10. 5 ఇంటూ √3 ఇంటూ √3 3 మైనస్ 10. 5 3 ఎంత? 15. 15 మైనస్ 10 ఎంత? 5. x ఏమైపోతుంది? 5 అయిపోయింది. అంటే ఈడికల్ డిస్టెన్స్ 5 meters. ఈడికల్ డిస్టెన్స్ y ఎంత? 5√3. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమేమి కావాలన్నాడు క్వశ్చన్లో? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఎంత? 5√3. విడ్త్ ఆఫ్ ద రోడ్ ఎంత? 5 meter ప్లస్ 10 meter ఎంత? ఓకే, విడ్త్ ఆఫ్ ద టవర్ ఇంతే కదా, విడ్త్ ఆఫ్ ద రోడ్ ఇంతే కదా.
ఈ రోడ్ విడ్త్ నుంచి ఇటు సైడ్ వెళ్తే ఇంకో 0.10 మీటర్స్ వెళ్తే అప్పుడు 30 degrees. ఇదంతా 5 meters. ఓకేనా? ఆన్సర్ వచ్చేసింది కదా. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఇది అర్థం చేసుకోండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏ 1.5 meter tall boy is looking at the top of a temple. ఓకేనా? ఒక 1.5 meter హైట్ ఉన్న ఒక చిన్న బాబు, 1.5 meter అంటే మరీ పొట్టిగా ఉన్నట్టే, ఈజ్ లుకింగ్ ఎట్ ఎ టెంపుల్. ఓకేనా? ఒక టెంపుల్ దిక్కు చూస్తున్నాడు. ఆ టెంపుల్ విచ్ ఈజ్ 30 meter హైట్. ఓకేనా? ఆ టెంపుల్ యొక్క హైట్ ఎంత? 30 meter హైట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఎట్ అ సర్టన్ డిస్టెన్స్. వీడు 1.5 అనుకుందాం, పోరాడు. ఈడెన్నో గుడి ఉంది. ఓకేనా? ఈ గుడి హైట్ ఎంత? ఇది గ్రౌండ్ కదా, గ్రౌండ్ లెవెల్ సేమ్ ఉంటుంది. ఈ గుడి హైట్ ఎంత? 30 meters. 30 meters అంటే వాడు ఇట్లా చూస్తున్నట్టు కదా, కిందికి వెళ్ళి పడుకొని చూడాడు కదా, వీడు పైకి వెళ్ళి చూస్తాడు కదా. ఓకేనా? ఫ్రమ్ ఏ పాయింట్ ఎట్ సర్టన్ డిస్టెన్స్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిస్ eye to the top of the crown temple increases from 30 degrees to 60 degrees when he walks as he walks towards the temple. Find the distance he walked. ఇదంతా ఎంత? 30 meters. అవునా? ఫస్ట్ ఈడు ఉన్నాడు కదా, ఈడికెళ్ళి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది? ఫస్ట్ 30 degrees ఉంది. కొంచెం ముందరికి పోయాడు, కొంచెం ముందరికి పోతే యాంగిల్ పెరుగుతుంది. ఓకేనా? ఇంత ఉన్నది ఇంత అయింది. ఓకేనా? యాంగిల్ ఎంత అయింది? 60 degrees అయింది. యాంగిల్ ఎంత అయింది? 60 degrees అయింది. ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి మనం, ఈడికెళ్ళి ఈడికి కూడా అంతే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు టోటల్ హైట్ ఎంత? 30 meters కదా, వాడు ఉన్నది 1.5. ఇందులో నుంచి 1.5 తీసేస్తే ఏమవుతుంది? 28.5 అవుతుంది. ఓకేనా? ఏం రాసుకుందాం? 28.5 రాసుకుందాం. ఈడికి ఎంత? 28.5. ఓకే, సేమ్ అదే ఫార్ములా మళ్ళీ ఇప్పుడు కూడా. ఫస్ట్ sin 30 వేద్దాం. sin 30 ఈక్వల్ టు sin 30 కాకుండా tan 30 వేద్దాం. tan 30 ఎందుకు? దీనికి కదా మనకు రిలేషన్ కావాల్సింది. tan 30 tan θ ఈక్వల్ టు ఏమైపోతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. అంతేనా? tan θ అంటే ఎంత? tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత? 28.5 బై అడ్జసెంట్ ఎంత? ఇది మొత్తం కదా, ఇది మొత్తాన్ని ఏమనుకుందాం అంటే ఈడికి ఎక్స్ అనుకుందాము. మొత్తాన్ని ఇది వై అనుకుందాం. సరే, ఈడికి ఎక్స్, ఈడికి వై. అంతేనా? ఈడికి ఎక్స్, ఈడికి వై. tan 30 అన్నప్పుడు 2 తీసుకోవాలి, అంటే ఎక్స్ ప్లస్ వై 2 తీసుకోవాలి. అవునా? tan 30 వాల్యూ ఎంత? 1/√3 ఈక్వల్ టు 28.5 బై ఎక్స్ ప్లస్ వై. ఓకేనా? ఎక్స్ ప్లస్ వై. ఇది ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 28.5√3. అంతేనా? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమైపోయింది? 28.5√3. ఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకుందాం? 28.5√3 మైనస్ వై. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? 28.5√3 మైనస్ వై. ఇది ఏమైపోతుంది? ఈక్వేషన్ 1 అవుతుంది. సో ఈక్వేషన్ 1 అది. సో నెక్స్ట్ ఏం చేద్దాము? ఈడికెళ్ళి చేద్దాం. మళ్ళీ tan 60 ఈక్వల్ టు ఇది ఎంత అయిపోతుంది? 28.5 బై ఇదంతా వై. అంతే కదా, ఇది వై. tan 60 వాల్యూ ఎంత? √3 ఈక్వల్ టు 28.5 బై వై. వై ఇటు సైడ్ వెళ్ళిపోయింది అనుకో, వై ఈక్వల్ టు 28.5 బై √3. ఓకేనా? ఫస్ట్ ఇది కనుక్కుంటే మనకి ఇంకా ఈజీగా అయ్యేది. ఓకేనా? ఇది కనుక్కుంటే డైరెక్ట్ వై వచ్చేసేది కదా. అవునా? ఈ వై తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి వచ్చేస్తా ఆన్సర్. ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 28.5√3 మైనస్ వై ఎంత? 28.5 బై √3. ఈక్వేషన్ 1. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వల్ టైం అయిపోతుంది, ఎల్సిఎం చేస్తే √3 వస్తుంది. అవునా? ఇది ఇచ్చి వెళ్తే 28.5 √3 ఇంటూ √3 3 మైనస్ 28.5. ఓకేనా? చేసి ఏమొస్తుందంటే 28.5 ఇంటూ 2
ఏమవుతుంది 28.5 ఇంటూ 2 2 5 are 10 2 6 2 8 16 17 2 2 4 plus 1 2 4 plus 1 57 57 ఓకేనా ఏమొస్తుంది x ఈక్వల్ టు 57/√3 చేయండి అంతే వస్తుంది ఓకేనా 28 ఇంటూ 3 చేస్తే ఏమొస్తుందో దాంట్లోంచి ఇది మైనస్ చేస్తే 57 వస్తుంది ఓకేనా ఓకే x ఈక్వల్ టు ఎంత 57/√3 ఆడ ఎంత డిస్టెన్స్ నడిచిండు 57/√3 నడిచిండు అనమాట ఓకే ఇడికే కదా డిస్టెన్స్ అనుకోమన్నది ఎంత నడిచింది 57.√3 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ a statue stands on the top of a 2-meter tall pedestal ఓకేనా ఒక స్టాచ్యూ అనేది దేని మీద ఒక 2 మీటర్ టాల్ ఉన్న ఒక విగ్రహం అంటే విగ్రహం పెట్టే ముందు దాని కింద ఒకటి పెడతారు కదా ఓకేనా విగ్రహం డైరెక్ట్ భూమి మీద పెట్టారు కదా ఒక పెడెస్టల్ లాంటిది కడతారు దాన్నే పెడెస్టల్ అంటారు ఓకేనా ఆ కట్టేదాన్నే పెడెస్టల్ అంటారు ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ ఈస్ 60 degrees and from the same point and the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the statue. ఓకేనా ఇది మొత్తం ఈడికి పెడెస్టల్ అనుకుందాం ఓకేనా ఈడికి ఏంది పెడెస్టల్ ఇది స్టాచ్యూ ఓకేనా ఆ పెడెస్టల్ యొక్క హైట్ ఎంత 2 meters అంట ఫ్రమ్ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ ఇస్ 60 degrees పైకి చూస్తే 60 degrees ఉంది ఓకే 60 degrees ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడెస్టల్ ఈడికి చూస్తే ఎంత ఉంది 45 degrees ఉంది అర్థమైందా పైకి చూస్తేమో 60 degrees మొత్తం 60 degrees కిందికి చూస్తేనేమో 45 degrees ఓకేనా ఫైండ్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ పుట్టి హైట్ ఆఫ్ ద స్టాచ్యూ కావాలి మనకు అంతే కదా ఇది మాత్రమే కావాలి సరే ఏం చేద్దాం tan తీసుకుందాం tan θ ఇది x అనుకుందాం ఓకేనా ఫస్ట్ ఇది కనుక్కోవడానికి ట్రై చేద్దాం ఇది కనుక్కోవడానికి ఇది తీద్దాం 2/x అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ tan θ అంటే tan 45 ఎంత 1 ఈక్వల్ టు 2/x x ఈక్వల్ టు ఏమైపోయింది 2 meters అయిపోయింది ఓకేనా x ఈక్వల్ టు ఎంత 2 meters ఇది 2 meters అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ tan తీసుకుందాం tan 60 ఈక్వల్ టు ఏంది ఇది ఏమనుకుందాం y అనుకుందాం ఓకేనా ఇది మొత్తం tan 60 ఈక్వల్ టు 2 + y బై 2 అంతే కదా ఇది 2 ఆపోజిట్ బై అడ్జసెంట్ tan 60 వాల్యూ ఎంత √3 ఈక్వల్ టు 2 + y బై 2 ఇటు సైడ్ వచ్చేసింది అనుకో ఏమవుతుంది 2√3 ఈక్వల్ టు 2 + y ఇటు సైడ్ వచ్చేసింది అనుకో ఏమవుతుంది 2√3 - 2 ఈక్వల్ టు y ఇంకా చేయాలంటే 2 కామన్ ఇస్తే 2 కామన్ ఇస్తే √3 2 ఆఫ్ √3 - 1 y ఈక్వల్ టు ఏంది y ఈక్వల్ టు 2 ఆఫ్ √3 - 1 ఓకేనా ఇందులో నుంచి 2 కామన్ తీసిన అనమాట 2 కామన్ తీస్తే ఏమవుతుంది √3 - 1 ఓకేనా ఆన్సర్ ఇది ఓకే నెక్స్ట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద సెల్ టవర్ ఇస్ 60 degrees ఓకేనా ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ మీదకి వెళ్ళి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద సెల్ టవర్ ఇస్ 60 degrees ఒక బిల్డింగ్ ఇక్కడ ఉంది ఒక సెల్ టవర్ ఇక్కడ ఉంది ఓకేనా రెండు భూమి మీదనే ఉన్నాయి కదా ఓకే ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి సెల్ టవర్ మీకు చూస్తే ఏ యాంగిల్ తోటి 60 degrees ఓకేనా 60 degrees యాంగిల్ తోటి చూస్తే ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద ఫుట్ ఈస్ 45 degrees ఇది ఎంత ఉందంట 45 degrees ఉందంట ఇదేమో 60 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్ ఈస్ ఓకే ఇది కాదు డిప్రెషన్ అన్నప్పుడు ఇక్కడ వస్తుంది 45 degrees ఓకేనా ఇది 60 degrees ఉందంట ఇది 45 degrees ఉందంట ద డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్ ఈస్ 7 meters ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎంత 7 meters అంట ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈ హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి అంతేనా సరే ఫస్ట్ ఏం కనుక్కుందామంటే
ఈ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనుకుందాం. ఓకేనా, ఏం అనుకుందాం, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనుకుందాం. ఓకేనా, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనుకోవడానికి ఏం చేద్దాము, ట్యాన్, ఎందుకు ఇది ఆపోజిట్ అడ్జసెంట్, ట్యాన్ 45 ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత 7 బై అడ్జసెంట్ ఎంత, అడ్జసెంట్ అనే రాసుకుందాం. ఓకే, ట్యాన్ 45 ఎంత 1 ఈక్వల్ టు 7 బై అడ్జసెంట్. ఇది ఇచ్చాడు వచ్చేసింది అనుకో, అడ్జసెంట్ ఈక్వల్ టు 7. ఎప్పుడైనా 45 డిగ్రీస్ వచ్చింది అనుకో, ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 45 డిగ్రీస్ వచ్చింది అనుకో, ఇది ఈ రెండు సేమ్ ఉంటాయి. ఓకేనా, 45 డిగ్రీస్ వచ్చిందంటే ఇదంతా ఇప్పుడు 7, అప్పుడు ఇది కూడా 7 అవుతుంది. అవునా, ఇది 7, ఇది 7, ఇది కూడా 7. ఓకేనా, ఇది 7, ఇది 7, ఇది 7. సరే, ఇది 7 వచ్చింది కదా, ఇది కనుక్కుందాం. ఇది కనుక్కోవడానికి కూడా సేమ్ tan 60. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్, ఆపోజిట్ అనే పెట్టుకుందాం, బై అడ్జసెంట్ 7. tan 60 ఎంత √3 ఈక్వల్ టు ఆపోజిట్ బై 7. ఇచ్చడు వచ్చేది అనుకో, ఆపోజిట్ ఈక్వల్ టు ఎంత 7√3. 7 ఇంటూ √3 7√3. ఇది 7√3, ఇది 7. సో టోటల్ హైట్ ఎంత, టోటల్ హైట్ ఈక్వల్ టు 7 + 7√3. 7 కామన్ తీస్తే ఏమైతుంది, 7 of 1 + √3. ఇంతే ఆన్సర్. ఓకేనా, టోటల్ హైట్ ఆఫ్ ద టవర్ ఏంది, 7 + 7 ఇంటూ 1 + √3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, a wire of length 18 meters had been tied with an electric pole at an angle of 30 degrees. ఒక వైర్ అంటే ఎలక్ట్రిక్ పోల్కి కట్టిరు, ఇది వైర్, ఇది ఎలక్ట్రిక్ పోల్, ఇది వైర్. ఓకేనా, ఇదంతా 30 degrees. ఈ వైర్ ఆఫ్ లెంత్ ఎంత 18 meters with the ground. Because it is covering a long distance, it was cut and tied at an angle of 60 degrees. ఇంత పెద్దగా వద్దని చెప్పేసి కట్ చేసి ఈడు కట్టిరంట 60 degrees. ఓకేనా, తాడు ఇట్లా లాగితే ఎక్కువ ఉంటుంది, కొంచెం ఇటు దగ్గరకు వస్తే తక్కువ అవుతుంది కదా. చూడండి, ఇట్లా లాగితే ఎంత అవుతుంది లెంత్, ఈడికెళ్ళి ఈడికి అవుతుంది. దాన్ని ఇట్లా తగ్గించాం అనుకో, ఈడికెళ్ళి ఈడికే అవుతుంది, తక్కువ అవుతుంది కదా యాంగిల్, ఐ మీన్ లెంత్ అనేది తక్కువ అవుతుంది కదా యాంగిల్ పెంచితే. ఓకే, హౌ మచ్ లెంత్ ఆఫ్ ద వైర్ వాస్ కట్ అంటే ఫస్ట్ 18 meters ఉంది, తర్వాత ఎంత ఉందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ 18 meters ఉంది, తర్వాత ఎంత ఉందో చూద్దాం. సరే, దీనికి ఏం తీసుకుందామంటే ఇది ఇది తీసుకుందాం, ఎందుకంటే ఈ హైట్ పెరగదు తగ్గదు కదా, టవర్ హైట్ అయితే అంతే ఉంటుంది కదా. సో ఫస్ట్ టవర్ హైట్ కనుక్కుందాం. టవర్ హైట్ కనుక్కోవడానికి ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్. సో ఏం తీసుకుంటాం, sin θ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ sin 30. sin 30 ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత, ఆపోజిట్ పెట్టుకున్నాం, హైపోటెనస్ ఎంత 18. అంతేనా, హైపోటెనస్ 18. sin 30 వాల్యూ ఎంత 1/2. 1/2 ఈక్వల్ టు ఆపోజిట్ బై 18. ఇటు సైడ్ వచ్చేసింది అనుకో, ఆపోజిట్ ఈక్వల్ టు ఇది ఇటు సైడ్ వచ్చింది అనుకో 18/2. అంతేనా, 2 1s 2 9s. ఆపోజిట్ ఈక్వల్ టు ఏమైపోయింది 9 meters అయింది. అవునా, అంటే ఇది 9 meters. ఓకేనా, ఇదేంది 9 meters. తర్వాత ఇప్పుడు దీని హైట్గా ఇప్పుడు ఈ హైపోటెనస్ అనుకుందాం. ఓకేనా, మళ్ళీ sin θ, మళ్ళీ sin θ ఈక్వల్ టు సేమ్ అదే ఉంటుంది కదా, డైరెక్ట్ sin 60 వెళ్దాం. sin 60 ఈక్వల్ టు ఏంటిది, ఆపోజిట్ 9 బై హైపోటెనస్. sin 60 ఎంత √3/2 ఈక్వల్ టు 9 బై హైపోటెనస్. ఇది ఇటు సైడ్, ఇది ఇటు సైడ్. హైపోటెనస్ ఈక్వల్ టు 9 × 18/√3. అంతే కదా, ఇది ఇటు సైడ్, ఇది ఇటు సైడ్. ఇప్పుడు ఇది ఎంత అయింది 18/√3 అయింది, ఇది ఎంత ఉండే 18 ఉండే. సో వైర్ కట్ ఈక్వల్ టు ఇనీషియల్ మైనస్ ఫైనల్ లెంత్. ఓకేనా, ఇనీషియల్ మైనస్ ఫైనల్ లెంత్. ఇనీషియల్ ఎంత ఉండే 18 ఉండే, ఫైనల్ ఎంత అయింది 18/√3 అయింది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే 18√3 మైనస్ 18/√3 అవుతుంది. దీన్ని ఇంకా కామన్ తీస్తే 18 కామన్ తీస్తే ఏమవుతుంది √3 మైనస్ 1/√3. ఓకేనా, 18 మైనస్ √3 మైనస్ 18 ఇంటూ √3 మైనస్ 1/√3. ఇంకేం చేయొచ్చు దీన్ని, ఇంకేం పెద్దగా ఏనికి రాదు. దీన్ని ఇలా రాసుకున్నా ఓకే, ఆర్ ఎల్స్ దీన్ని ఏం చేద్దాం 18ని 6 3 రాసుకుందాం /√3.
ఇది క్యాన్సిల్ అయితే 6√3, 6√3 అయిందనుకో ఏమవుతుంది, ఫైనల్ లెంత్ 6√3 కదా, 18 - 6√3 ఇలా రాసుకున్న అదే ఇది అయినా కదే. ఓకేనా, రెండు సేమే, రెండు ఏది రాసినా రైట్ ఆన్సర్. నెక్స్ట్ the angle of elevation of the top of a building, the angle of elevation of the top of a building from the foot of the tower is 30 degrees. First subject, find the angle, and the angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. If the tower is 30 meters high, find the height of the building. ఏమి ఇచ్చారంటే రెండు ఉన్నాయి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ఇది బిల్డింగ్, ఇది టవర్ అనుకుందాం. ఈ కిందికి వెళ్ళి ఇది ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్ టు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్, ఈ పైకి. ఓకేనా, ఎంతంట 30 degrees అంట. నెక్స్ట్, అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్, ఇది ఎంతంట 60 degrees అంట. ఓకేనా, if the tower is 30 meter high, టవర్ హైట్ ఎంత 30 meters అంట, టవర్ హైట్ ఎంత 30 meters, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. సింపుల్. ఓకేనా, ఇది కనుక్కుందాం ఫస్ట్ మనం. ఇది కనుక్కున్న తర్వాత ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఇది కనుక్కుందాం, తర్వాత దీన్ని యూజ్ చేసి ఇది కనుక్కుందాం. సో దేని యూజ్ చేయాలి, ఈ యాంగిల్ని, ఇదేంది ఆపోజిట్, ఇదేంది అడ్జసెంట్. ఆపోజిట్ అడ్జసెంట్ కాబట్టి tan theta ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. అవునా, tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత 30 బై అడ్జసెంట్ ఎంత తెలియదు, అడ్జసెంట్ అయినా రాసుకున్నాం. tan 60 ఎంత √3 ఈక్వల్ టు 30 బై అడ్జసెంట్. ఇది ఇచ్చాడు వచ్చేసింది అనుకో, అడ్జసెంట్ ఈక్వల్ టు 30 బై √3. 30 బై √3 ఇంకేం రాసుకోవచ్చు అంటే అడ్జసెంట్ ఈక్వల్ టు 3 × 10 బై √3 రాసుకోవచ్చు కదా. ఈ √3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు అడ్జసెంట్ ఈక్వల్ టు ఏమైపోయింది 10√3. అడ్జసెంట్ ఏమైపోయింది 10√3. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇది అయిపోయింది 10√3. సో దీన్ని బేస్ చేసుకొని దీన్ని, ఇక్కడ యాంగిల్ ఎంత మళ్ళీ tan 30 వేసుకుందాం. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్, అడ్జసెంట్ ఎంత 10√3. ఓకేనా, అడ్జసెంట్ ఎంత 10√3. ఇప్పుడు tan 30 ఎంత 1/√3 ఈక్వల్ టు ఆపోజిట్ బై 10√3. ఈ √3 క్యాన్సిల్ ఇటు సైడ్ వెళ్ళిపోయింది అనుకో, 10 ఈక్వల్ టు ఆపోజిట్. ఆపోజిట్ ఎంత అయిపోయింది 10 అయిపోయింది. సో హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత 10. ఓకేనా, సింపుల్. ఇంత సింపుల్ ఏం రావు, కొంచెం హార్డ్ వస్తాయి అనమాట. ఓకేనా, 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్స్ ఆర్ 2 poles. ఇవన్నీ చేస్తే హార్డ్ ఈజీ అవుతాయి అనమాట. ఎట్లా అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కాలి కదా. డైరెక్ట్గా హార్డ్ చెప్పినాం అనుకో నేర్చుకోరు కదా, అర్థం కాదు, నేర్చుకోరు అని చెప్పేసి కొంచెం హార్డ్ లెవెల్ని పెంచుకుంటూ పోతారు అనమాట. సో హార్డ్ వే చేయాలి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే హార్డ్ రావాలని. ఓకేనా, సో అందుకే అంత ఈజీగా ఉన్నాయి మ్యాక్సిమం ఇయర్. ఇస్తే మీ లక్, ఇవ్వకపోతే నేర్చుకోవాలి, హార్డ్ వే నేర్చుకోవాలన్నమాట ఫస్ట్. నెక్స్ట్, 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్స్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకే, ఈక్వల్ హైట్స్, ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఈస్ 120 feet వైడ్. ఓకేనా, ఇది ఎంత అంట 120 feet వైడ్ అంట, అంటే ఇది 120 feet. From a point between them, the road, the angles of elevation of the top of the poles are 60 degrees and 30 degrees. ఒక పాయింట్ ఉందంట, ఇప్పుడు ఇది 60 degrees. ఓకేనా, ఇది ఎంత 30 degrees. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట, ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్ కనుక్కోమన్నాడు, అండ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద పాయింట్ టు ద పోల్స్. ఈ పాయింట్ నుంచి ఈ పోల్కి, ఈ పాయింట్ నుంచి ఈ పోల్కి. ఇది ఎక్స్ అనుకుందాం, ఈడికి ఎక్స్ అనుకుందాము. ఈడికి ఏమైపోతుంది 120 - x అవుతుంది. అవునా, ఈడికి ఏమవుతుంది ఆబ్వియస్లీ. ఓకేనా, ఈడికి ఎక్స్, ఈడికి ఏమైపోతుంది 120 - x అవుతుంది. అంతేనా,
టోటల్ 120, ఇది ఎక్స్, ఇది ఏమైపోతే 120 మైనస్ ఎక్స్ అవుతుంది. సరే చూద్దాం ఎట్లా చేద్దాం. ఈ హైట్ సేమే అవునా. ఫస్ట్ tan 30 వేసుకుందాం. ఎందుకు, దీనికి సంబంధం కదా, మనకి ఈ హైపోటెన్యూస్ గురించి అవసరం లేదు కదా. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 30 ఎంత, 1/√3. ఆపోజిట్ ఎంత, y అనుకుందాం. ఇది వైనే, ఇది కూడా వైనే అవునా. y బై అడ్జసెంట్ ఎంత, ఎక్స్. అంతేనా. అడ్జసెంట్ ఏంది, ఎక్సే కదా. ఓకేనా, ఈడికి ఎంత ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమైపోతుంది, √3y. అంతేనా. ఎక్స్ ఈక్వల్ టు ఏమైపోతుంది, ఇది ఇటు సైడ్ పోతే ఎక్స్ ఈక్వల్ టు √3y. నెక్స్ట్ ఇది చూద్దాం. tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏంది y, అడ్జసెంట్ ఏంది 120 మైనస్ ఎక్స్. tan 60 ఎంత, tan 60 √3. √3 ఈక్వల్ టు y బై 120 మైనస్ ఎక్స్ ఏంది √3y కదా. ఎక్స్ ఏంది √3y. ఇది ఇటు సైడ్ మల్టిప్లై చేద్దాం. ఏమైపోతుంది, √3 ఇంటూ 120 మైనస్ √3y ఈక్వల్ టు y. ఓకేనా, లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 120 √3 మైనస్ √3 ఇంటూ √3 3y ఈక్వల్ టు y. ఇటు సైడ్ వెళ్ళిపోయింది అనుకో, ఏమవుతుంది, 120 √3 ఈక్వల్ టు 3y ప్లస్ y. అంతే కదా, -3y ఇటు సైడ్ వెళ్తే ప్లస్ 3y ప్లస్ 5, 120 √3 ఈక్వల్ టు 4y. ఓకేనా, ఇక్కడ రాసుకుంటున్నాం. 4y ఈక్వల్ టు 120 √3. ఈ 4 ఇటు సైడ్ వెళ్ళింది అనుకో, ఏమైతే డివైడ్ అవుతుంది, 120 √3/4. 4 1 జా 4 3 జా, y ఈక్వల్ టు 30 √3. y ఈక్వల్ టు ఏమొచ్చింది, 30 √3. అంటే దీని హైట్ ఎంత, 30 √3. నెక్స్ట్ ఎక్స్ కనుక్కుందాం. అట్లనే ఎక్స్ ఏమైపోతుంది, ఎక్స్ ఈక్వల్ టు √3 ఇంటూ వై ఈక్వల్ టు √3 ఇంటూ 30 √3. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, √3 ఇంటూ √3 3 అవుతుంది, 30 ఇంటూ 3 90. ఎక్స్ ఈక్వల్ టు 90. ఎక్స్ ఈక్వల్ టు 90 అయినప్పుడు ఒక పోల్ నుంచి ఇంకో పోల్కి ఎంత డిస్టెన్స్, 90. ఇంకో పోల్ నుంచి ఇంకో పోల్కి 30. టోటల్ 120 కదా. ఇంకో పోల్కి ఎంత అవుతుంది, 30 అవుతుంది. అర్థమైందా. హైట్స్ ఎంత, 30 √3. పోల్ హైట్స్ వచ్చేసరికి 30 √3 అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ పాయింట్ ఆర్ 90 and 30. ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటా ఇంకా. ఓకే, ఇది 9th క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకేనా, 9th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మేము చదువుకునేటప్పుడు అయితే నాకు వచ్చింది ఇది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ జెట్ ప్లేన్. ఇది ఇప్పుడు చెప్పింది కూడా ఇంపార్టెంట్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అండ్ ద గ్రౌండ్ ఈజ్ 60 degrees. ఓకేనా, ఒక పాయింట్ మీదకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 60 degrees. ఓకేనా, జెట్ ప్లేన్ ఇట్లా అని పోతుంది. ఇది గాలి, ఇది గాలిలో ఉంది, ఇది గ్రౌండ్. ఓకేనా, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ, ఈ పాయింట్ నుంచి వీడికి ఎంత యాంగిల్, 60 degrees. ఓకేనా, ఈ యాంగిల్ ఎంత, 60 degrees. ఆఫ్టర్ ఎ ఫ్లైట్ ఆఫ్ 15 seconds, అంటే వీడి దాకా పోయింది, 15 secondsలో పోతుంది కదా. ఓకేనా, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 degrees. ఇప్పుడు ఇది ఎంత అయిపోయింది, 30 degrees అయిపోయింది. ఓకేనా, ముందు ఎంత ఉండే, 60 degrees ఉండే, తర్వాత 30 degrees అయిపోయింది. ఇప్పుడు జెట్ ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఏ కాన్స్టాంట్ హైట్. ఇక్కడ ఎంత హైట్ ఉందో, హైట్ ఏం పెరగట్లేదు అనమాట, ఇక్కడ కూడా అదే హైట్ ఉంది. ఓకేనా, ఇఫ్ ద ప్లేన్ ఇస్ హైట్ ఆఫ్ 1500 √3. ఎంత హైట్, 1500 √3. ఈ హైట్ 1500 √3. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్. ఓకే, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్. స్పీడ్ కనుక్కోవాలి మనం. ఓకేనా, స్పీడ్ అనగానే అరే స్పీడ్ ఎందుకు వచ్చింది వీళ్ళకు అని అనుకుంటారా. స్పీడ్ ఈక్వల్ టు ఏంది, డిస్టెన్స్ బై టైం. ఈడికి ఎంత టైం తీసుకుంది, 15 seconds. అవునా, ఎంత టైం తీసుకుంది, 15 seconds తీసుకుంది. ఈ డిస్టెన్స్ ఇక్కడ ఈ డిస్టెన్స్ని కనుక్కొని దాంతో డివైడ్ చేస్తే స్పీడ్ వస్తుంది. ఓకేనా,
ఏం కనుక్కోవాలి మనము? ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి, అవునా? సో ఈ డిస్టెన్స్ కనుక్కునే ముందు ఏం కనుక్కుందాం అంటే ఫుల్ డిస్టెన్స్. ఇది ఫస్ట్ ఏం చేసుకుందాం? టానే చేసుకుందాం. ఇది కనుక్కుందాం ఫుల్ డిస్టెన్స్. ఫుల్ డిస్టెన్స్ కనుక్కొని ఈ డిస్టెన్స్ కనుక్కుంటే ఏమొచ్చేస్తుంది? ఇది కూడా 1500√3 కదా, 1500√3. ఇది 1500√3, ఇది 1500. ఇది కనుక్కొస్తుంది, ఇది ఫుల్ కనుక్కొస్తుంది. ఫుల్ నుంచి తీసేస్తే ఇది వస్తుంది, ఇది బై 15 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సింపుల్ చెప్తున్నా కదా. ఇక చూడండి, ఫస్ట్ tan 30 వేసుకోండి. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే 1500√3 బై అడ్జసెంట్, అవునా? tan 30 ఎంత? 1/√3. 1500√3 బై అడ్జసెంట్. ఈ అడ్జసెంట్ వచ్చేసింది అనుకో, అడ్జసెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1500√3 ఇంటూ √3. ఓకేనా? 1500√3 ఇంటూ √3. ఇప్పుడు ఏమైపోతుంది? అడ్జసెంట్ ఈక్వల్ టు 1500√3 ఇంటూ √3 ఎంత? 3. 1500 ఇంటూ 3. అడ్జసెంట్ ఏమైపోతుంది అప్పుడు? 1500 ఇంటూ 3 ఇస్ 4500. ఓకేనా? 315 45 కదా. ఓకే, టోటల్ ఈడికెళ్ళి డిస్టెన్స్ ఎంత? 4500. ఓకేనా? నెక్స్ట్ ఈడికెళ్ళి సగం డిస్టెన్స్. ఓకేనా? ఈ డిస్టెన్స్ కనుక్కోవడానికి అప్పుడు ఏం చేద్దాం? tan 60 చేద్దాం. tan 60 అంటే ఈ లైన్కి ఈ లైన్కి, tan 30 అన్నప్పుడు ఈ లైన్కి ఈ పెద్ద లైన్కి. ఓకేనా? tan 60 ఏమైపోతుంది? 1500√3 బై. ఓకేనా? 1500√3 బై ఇదంతా అడ్జసెంటే చేసుకుందాం. ఓకేనా? ఇది కూడా అడ్జసెంట్. ఏమైపోతుంది? tan 60 ఎంత? √3. √3 ఈక్వల్ టు 1500√3 బై అడ్జసెంట్. అడ్జసెంట్ ఇటు సైడ్ వెళ్ళిపోయింది అనుకో, ఏమైతే? అడ్జసెంట్ ఈక్వల్ టు 1500√3 బై √3. ఈ √3 క్యాన్సల్. ఇదేమొస్తుంది? 1500 వస్తుంది, అవునా? ఈడికి ఎంత? 1500 వస్తుంది. ఫుల్ ఎంత? 4500 వస్తుంది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమొస్తుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈక్వల్ టు ఎంత? ఈ ఫుల్ మైనస్ ఈ 1500, అంటే 4500 మైనస్ 1500 వచ్చేసరికి ఏమవుతుంది? 3000 అవుతుంది. 3000 మీటర్స్ పోయింది ఎంతసేపట్లా? 15 సెకండ్స్లో. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 3000 బై టైం ఎంత? 15. 15 1 15 2 ఎస్ ఈక్వల్ టు 200 మీటర్ పర్ సెకండ్. అంతే. స్పీడ్ ఆఫ్ ద జెట్ ఏంది? 200 మీటర్ పర్ సెకండ్. దగ్గర స్పీడ్ ఆఫ్ ద సౌండ్ తోటి వెళ్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్. ఓకేనా? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ 30 degrees. ఓకేనా? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్. ఒక టవర్ నుంచి, ఒక టవర్ మీదికి టు ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి. ఓకేనా? ఫూట్ అంటే డౌన్. ఓకేనా? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టాప్ ఆఫ్ ఎ టవర్, ఇది టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకేనా? టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇస్ 30 degrees. ఎంత? 30 degrees. డిప్రెషన్ అన్నప్పుడు ఇక్కడ సైడ్ తీసుకోవాలి, ఎలివేషన్ అన్నప్పుడు ఇటు సైడ్ తీసుకోవాలి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. Top of the building from the foot of the tower is 60 degrees. What is the ratio of heights of the towers and building? సేమ్ ఇలాంటివి చేసాం అనమాట మనము. మళ్ళీ సరి చేద్దాం. ఏముంది? రెండిట్లలో ఈ హైట్ అయితే సేమ్ ఉంటుంది. ఇది ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఏమనుకుందాం? ఇది ఎక్స్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ బిల్డింగ్ చూద్దాం. ఇది ఓకేనా? ఈ బిల్డింగ్, ఇందులో ఏది కావాలి? ఇది కదా. మనకి హైపోటెన్యూస్ తోటి పని లేదు కదా. సో ఫస్ట్ tan 60 ఈక్వల్ టు ఆపోజిట్, ఇది హెచ్ అనుకుందాం, ఇది హెచ్ అనుకుందాం. ఓకేనా? ఇది బిగ్ హెచ్, ఇది స్మాల్ హెచ్. ఆపోజిట్ బై అడ్జసెంట్. అడ్జసెంట్ ఎంత? ఎక్స్ అనుకుందాం. tan 60 ఎంత? √3. ఆపోజిట్ ఎంత? హెచ్ బై ఎక్స్. హెచ్ ఈక్వల్ టు ఏమైపోయింది? ఎక్స్ √3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ హెచ్ చూద్దాం. దీనికి ఏమైపోతుంది? tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్.
tan 30 ఎంత 1/√3. ఆపోజిట్ ఎంత h బై అడ్జసెంట్ ఎంత x. h ఈక్వల్ టు ఏమైపోతుంది x/√3. అవునా, h ఈక్వల్ టు ఏమైపోతుంది x/√3. మనం ఇప్పుడు ఏం చేయాలి, దేనికి రేషియో కనుక్కోవాలి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైట్స్ ఆఫ్ ద టవర్ అండ్ బిల్డింగ్ అంటే h/h. h ఎంత x/√3 బై ఈ స్మాల్ h ఎంత x√3. అవునా, ఈఎక్స్ క్యాన్సల్, 1/√3 ఇంటూ √3 ఏమైపోతుంది 1/3. రేషియో ఎంత h/h ఈక్వల్ టు 1/3 అంటే 1:3 అని అర్థం. ఓకేనా, h/h ఏమొచ్చింది రేషియో 1:3. సో రేషియో ఎంత 1:3. దీంతో మన చాప్టర్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ చాప్టర్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఏం అర్థం కాలేదు. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. బాయ్.